ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండల తీవ్రత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యధికంగా నిర్మల్ జిల్లా తానూరులో 43.5 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. బైన్సాలో 43.1, సారంగపూర్ మండలం బీరవెల్లిలోని 43 డిగ్రీలు, ఇక కొమరంభీం జిల్లా సిర్పూర్టీలో 43.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆసిఫాబాద్లో 43.1 డిగ్రీల టెంపరేచర్ ఉంది. ఎండల తీవ్రత పెరగడంతో ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. మధ్యాహ్నం పూట బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఇక దీనిపైన మరిన్ని వివరాలు అంజయ్య అందిస్తారు. మండుతున్న ఎండలతోని నిప్పుల కొలిమిని మర్పిస్తుంది. ప్రధానంగా రోజు రోజుకి రికార్డు స్థాయిలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా ఉష్ణోగ్రతలు జిల్లాలో నమోదవుతున్నాయి. దాంతో ప్రజలందరూ తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. కనీసం బయటకు వెళ్దామంటే కూడా వెళ్ళలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒకవైపు ఎండలు దంచి కొడుతున్నాయి, మరొక వైపు ఏదైతే నిప్పుల కొలిమి ఉంటే ఏ విధంగా వేడి ఉంటుందో అలాంటి వేడి వాతావరణం, అదేవిధంగా వేడి గాలులు వీస్తున్నాయి. దాంతో ప్రజలందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. కనీసం కాలు బయట పెడదామంటే కూడా పెట్టలేని పరిస్థితుల్లో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వ్యవసాయ పనులు చేసే కూలీలు, అదేవిధంగా రైతులు పంట పొలాలకు వెళ్ళి పనులు చేసుకుందామంటే కూడా చేసుకోలేకపోతున్నాం. ముఖ్యంగా ఒకవైపు ఎండలు, మరొక వైపు ఏదైతే వేడి గాలులతో వడదెబ్బ బారిన పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లల పరిస్థితి ముఖ్యంగా తీవ్రంగా అస్వస్థకు గురవుతున్నారు. అదేవిధంగా ఏదైతే ప్రజలు ఎవరైతే చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ వడదెబ్బకు బారిన పడి ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న ఘటనలు కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నమోదవుతున్నాయి. ఇప్పుడు మనం ప్రస్తుతం 44వ జాతీయ రహదారిపై ఉన్నాం. ఈ రహదారిపై ప్రతినిత్యం వేల సంఖ్యలో రాకపోకలు సాగించే వాహనాలన్నీ కూడా ఇప్పుడు ఎండల తీవ్రత పెరగడంతో వాహనాల రాకపోకలు తగ్గింది. ముఖ్యంగా ఏదైతే ఎండమావుల దృశ్యాలు కూడా ఎండల తీవ్రత పెరగడం వల్ల మనకి కనిపిస్తున్న దృశ్యాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గతంలో ఎప్పుడు లేని విధంగా రికార్డు స్థాయిలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఏదైతే మే మాసంలో ఏ విధంగా అయితే ఉష్ణోగ్రతలు నమోదవుతాయో ఇప్పుడు ఆ విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో ఒక అలర్ట్ను ప్రకటించడం జరిగింది. ప్రధానంగా ఎండల తీవ్రత పెరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే 1 డిగ్రీ నుంచి 3 డిగ్రీల వరకు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు అంచనా వేయడం అయింది. అదేవిధంగా అంచనా వేయడంతో పాటు ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బయటకు వెళ్ళవద్దు, ఏదైతే తలకి టవల్స్ కట్టుకోవాలని సూచన చేస్తున్న పరిస్థితులు జిల్లాలో కనిపిస్తున్నాయి. మనం చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మనం 44వ జాతీయ రహదారి చూస్తున్నామో ఈ జాతీయ రహదారి చూస్తుంటే ఒక కొలిమి ఏ విధంగా వస్తుంటే నిప్పుల తెగ ఎట్లా వస్తుందో అలాంటి గాలిని తలపించే విధంగా ఈ ప్రాంతానికి వస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎవరైతే బైక్పై ప్రయాణం చేస్తుంటారో బైక్పై ప్రయాణం చేసే వాళ్ళందరూ కూడా భయంతో వణికిపోతున్నారు. కనీసం ఈ వేడి గాలిని తట్టుకోలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు జిల్లాలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇంతటి ఎండల తీవ్రత ఎప్పుడు చూడలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రయాణం చేస్తున్న ఒక అన్న మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఎండల తీవ్రత ఎట్లా ఉంది? చాలా ఎక్కువ ఉంది. ఎవ్రీ ఇయర్ చూసుకుంటే ఈ సంవత్సరం చాలా ఎక్కువ ఎండ ఉంది. 40 డిగ్రీస్ దాటినట్టుంది. అంటే ముఖ్యంగా జాతీయ రహదారిపై ప్రయాణం చేస్తుంటే చేసే వీలుందా? రాకపోకలు చేస్తున్న సందర్భంగా ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు? రాకుంటున్నది, ట్రావెలింగ్ రావట్లేదు, బాగా ఎండ ఉన్నది. ఈ సంవత్సరం ఎండల తీవ్రత గత సంవత్సరంతో కంపేర్ చేసుకుంటే ఎట్లా అనిపిస్తుంది? గత సంవత్సరం మే నెలలో ఉన్నట్టు ఈ సంవత్సరం ఏప్రిల్లోనే ఉంది. ముఖ్యంగా ఈ సందర్భంగా ఇంటి నుంచి బయటకు వెళ్ళిన సందర్భంగా ఇంటికి చేరుతామన్న గ్యారెంటీ ఏమైనా ఉందా? గ్యారెంటీ లేదు. ఎండకి బాగా ఇబ్బంది అవుతున్నది. ఇది అన్న కూడా చాలా తీవ్రమైన ఇబ్బంది పడుతున్నానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా 43 డిగ్రీల కంటే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లా, కొమరంభీం జిల్లా ఏ ప్రాంతం చూసినప్పుడు కూడా అగ్నిగుండం ఏ విధంగా ఉంటుందో అలాంటి ఉష్ణోగ్రతలు జిల్లాలో నమోదవుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే వాతావరణానికి సంబంధించిన అధికారులు, అదేవిధంగా జిల్లా యంత్రం కలెక్టర్ రాజర్షి షా ఒక అలర్ట్ను ప్రకటించడం జరిగింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, ఎండలు తగ్గిన తర్వాతనే బయటకు వెళ్లాలనే సూచనలు ఇస్తున్న పరిస్థితులు జిల్లాలో కనిపిస్తున్నాయి. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.